వెల్కమ్ టు మెకానైన్ టీవీ. నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పహారా కాయడం అంటే మామూలు విషయం కాదు. పాకిస్తాన్ వైపు నుండి ఎప్పుడు ఏ ఉగ్రవాది చొరబడతాడో, ఎప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం అక్కడ నిత్యం ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రదేశంలో ఒక అర్ధరాత్రి వేళ భారత భూభాగంలోకి ఒక అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించినట్లు మన సరిహద్దు భద్రతా దళం, ఇండియన్ ఆర్మీకి చెందిన సెన్సార్లు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. రాత్రిపూట పాకిస్తాన్ వైపు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడంటే అతను ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు లేదా కుట్రతో వస్తున్న టెర్రరిస్ట్ అని అనుకోవడం సహజం. జవాన్లు తమ తుపాకులను గురిపెట్టి అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ యువకుడు 2 చేతులు పైకెత్తి కన్నీళ్లు పెట్టుకుంటూ లొంగిపోయాడు. వెంటనే అతన్ని ఒక సురక్షితమైన ఆర్మీ బేస్ కు విచారణ నిమిత్తం తరలించారు. ప్రేమ, ఈ 2 అక్షరాల పదానికి ఎంత శక్తి ఉందంటే అది మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. భయాన్ని పోగొడుతుంది, ప్రాణాలను సైతం లెక్క చేయని తెగింపునిస్తుంది. సినిమాల్లో మనం ఇలాంటి కథలు చాలా చూసాం. బాలీవుడ్ మూవీ వీర్ జారాలో ప్రీతి జింతా కోసం షారుఖ్ ఖాన్ సరిహద్దులు దాటడం, సీతారామంలో సీత కోసం రామ్ పడే తపన మనల్ని ఎంతో కదిలించాయి. కానీ అదంతా రియల్ లైఫ్ లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అంటే అది సాక్షాత్తు మృత్యుద్వారం. అలాంటి మృత్యురేఖను ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ యువకుడు కేవలం తన ప్రియురాలిని కలవాలనే పిచ్చి ప్రేమతో ఏకంగా నడిచి దాటేశాడు. రాత్రివేళ మందు పాత్రలు, ఎలక్ట్రిక్ కంచెలు, అణువణువు గాలించే స్నైపర్లు కళ్ళుగప్పి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. కానీ మన భద్రతా బలగాల కంటపడ్డాడు. ఆ తర్వాత జరిగిన సీన్ వేరే లెవెల్. విచారణలో అతను చెప్పిన సమాధానం విని శత్రుదేశపు పౌరుడి కోసం ఇండియన్ ఆర్మీ అధికారులు చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు. ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ యువకుడిని విచారించడం మొదలుపెట్టారు. అతని దగ్గర బాంబులు గాని, ఆయుధాలు గాని, కనీసం ఏదైనా మ్యాప్లు గాని దొరకలేదు. అతన్ని గట్టిగా ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. సార్, నేను టెర్రరిస్ట్ని కాదు. నేను ఎవరికీ హాని చేయడానికి రాలేదు. నా ప్రియురాలు ఇటువైపు ఉంది. ఆమెను ఒక్కసారి కలవాలనే పిచ్చితోనే దారి తప్పి ఇలా ప్రాణాలకు తెగించి వచ్చానని అతను బోరున విలిపించాడు. అధికారులు అతని స్మార్ట్ ఫోన్, కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లోతుగా స్కానింగ్ చేశారు. అతను చెప్పింది అక్షరాల నిజమని తేలింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అమ్మాయిపై ఉన్న అపారమైన ప్రేమతో, ఆమెను చూడాలనే తపనతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి ఈ సాహసానికి ఒడిగట్టాడు. ఎల్ఓసికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో భాషా సంస్కృతి ఒకటే కాబట్టి ఇలాంటి పరిచయాలు జరగడం చాలా సాధారణం. కానీ ఈ కుర్రాడు ఆ ప్రేమ మత్తులో 2 దేశాల మధ్య ఉన్న భయంకరమైన శత్రుత్వాన్ని మర్చిపోయాడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరించే తీరు, ఇండియన్ ఆర్మీ వ్యవహరించిన తీరు భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ అయితే సరిహద్దు దాటితే వెంటనే గూఢాచారి ముద్ర వేస్తోంది. విచారణ విధానం 3rd డిగ్రీ, కనీసం మానవ హక్కులు ఉండవు. జైల్లో పెట్టి దౌత్యపరమైన బేరసారాలాడతారు. కానీ ఇండియన్ ఆర్మీ అలా కాదు. క్షుణ్ణంగా, పారదర్శకంగా విచారిస్తుంది. చట్టబద్ధంగా విచారించి నిజం నిర్ధారిస్తారు. నిర్దోషి అని తేలితే సగౌరవంగా అప్పగిస్తారు. ఇక ఈ కుర్రాడి విషయంలో ఇండియన్ ఆర్మీ కరుణ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచింది. నిజం తెలిసిన తరువాత ఇండియన్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అదే వేరే దేశమైతే ఆ యువకుడు చట్టవిరుద్ధంగా బోర్డర్ దాటాడు కాబట్టి అతన్నిలా జైల్లో వేసేయొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ అయితే దారి తప్పి వెళ్లిన అమాయక భారతీయులను కూడా జైళ్లలో పెట్టి ఎంతలా చిత్రహింసలు పెడుతుందో మనం కులభూషణ్ జాదవ్, సర్బజిత్ సింగ్ లాంటి కేసుల్లో చూసాం. కానీ ఇది భారతదేశం. మన సైన్యానికి శత్రువుల గుండెలు చీల్చడం ఎంత బాగా తెలుసో అమాయకుల పట్ల కరుణ చూపించడం కూడా అంతే బాగా తెలుసు. ఆ యువకుడి ఉద్దేశంలో ఎలాంటి నేర స్వభావం లేదని, కేవలం అవగాహన లోపంతోనే ఈ తప్పు చేశాడని నిర్ధారించుకున్న అధికారులు మానవతా దృక్పథంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అధికారులతో సంప్రదింపులు జరిపి అధికారికంగా ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ యువకుడికి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చి మరీ సురక్షితంగా పాక్ ఆర్మీకి అప్పగించారు. ప్రాణాలతో తిరిగి తన గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడు ఇండియన్ ఆర్మీకి జీవితాంతం రుణపడి ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రేమ గుడ్డిది కావచ్చు, కానీ చట్టం గుడ్డిది కాదు. 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇలాంటి సాహసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం.
ఏది ఏమైనా ఒక శత్రు దేశపు పౌరుడి పట్ల కూడా మన ఇండియన్ ఆర్మీ చూపించిన ఈ సహనం, పారదర్శకత, మానవత్వం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. మన జవాన్ల చేతుల్లో కేవలం తుపాకులు మాత్రమే కాదు, కరుణతో నిండిన హృదయం కూడా ఉందని ఈ ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడుతూనే ఇంతటి గొప్ప మానవత్వాన్ని చాటుకున్న మన ఇండియన్ ఆర్మీకి అంతా హృదయపూర్వక సెల్యూట్ చేస్తున్నారు.